విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ జరగకుండా దాదాపు 11,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అదే సందర్భంలో ఇది మోడీ సర్కార్ చేసినటువంటిది, చాలా గట్టిగా మా ప్రయత్నం సక్సెస్ అయింది అన్నటువంటి పాయింట్ చంద్రబాబు గారు చెప్పుకొచ్చారు. అయితే ఎవరైతే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్టేట్మెంటే సంచలనాత్మకమైనటువంటి, వాస్తవంగా దెబ్బతింటున్నటువంటి అంటే నష్టాల్లో ఉన్నటువంటి దాదాపు 35,000 కోట్ల రూపాయలకు పైగా నష్టాల్లో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరిద్దామని ముందు అనుకున్నాం. కానీ జగన్ గవర్నమెంట్ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు అన్నటువంటి పాయింట్ ఈ సందర్భంగా కుమారస్వామి చెప్పడం అన్నటువంటిది కీలకమైన అంశం. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు విందాం. డౌన్ఫాల్ వాస్ దేర్ ఇన్ కోవిడ్ పీరియడ్ 2018-19 and 2020-21 they earned the profit of 92 crores and 930 crores in the 2 years. But ultimately in 2021 January, I think, our Deepam, they have decided to disinvestment for 100%, to go for the selling of the unit, to privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. ఇది మొత్తం మీద ఆ రోజున డిజిన్వెస్ట్మెంట్ అంటే దాంట్లో ఉన్నటువంటి పెట్టుబడులన్నీ ఉపసంహరించుకుని ప్రైవేట్ వాళ్ళని ఆహ్వానించేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని నాడు జగన్ ప్రభుత్వం తోసిపుచ్చింది, అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ తర్వాతన ఈ వ్యవహారం మీద ఫర్దర్ స్టెప్ తీసుకున్నాం అన్నటువంటి విషయాన్ని స్వయంగా కుమారస్వామి ప్రకటించారు. వాస్తవంగా అయితే కనుక ఆయన భాగస్వామి, భారతీయ జనతా పార్టీతో నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో భాగస్వామి, కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు కర్ణాటక నుంచి. ఇలాంటి నిజాలు చెప్పేయడంతో అసలు విషయం అంటే ఇక్కడ ఇందులో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తచ్చుకోబట్టినే ఇచ్చింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం పరంగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కొత్త ప్లాంట్ మీద కాన్సన్ట్రేట్ చేశారు తప్పించి సీరియస్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. అయితే కేంద్ర ప్రభుత్వానికి విశాఖపట్నం చాలా ఇంపార్టెంట్ అనేది తెలుసు కాబట్టి, బీజేపీకి అది కీ పాయింట్ కాబట్టి భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రెషర్ కూడా ఉంది అక్కడ, అది కంటిన్యూ చేసుకొచ్చారు. అయితే దీనికి ఆనాటి జగన్ అయితే దాన్ని వ్యతిరేకించాడు అన్నటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేయడం అన్నటువంటిది ఒక రకంగా తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ, జనసేనల కూటమికి కొంత ఇబ్బంది కలిగించేటువంటి పరిణామం. రేపు మేబీ ఇది డౌన్ ప్లే చేయొచ్చు, ఇది టెలికాస్ట్ కానికుండా, ఇది రాయనీయకుండా పేపర్లలో చూడొచ్చు. కేవలం ప్రశంసనీయమైనటువంటి అంశాలే హైలైట్ కావచ్చు. మేబీ అందరూ కలిసి మొత్తం మీద విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడారు. ఇందులో అందరినీ అభినందించాలి. నాడు అలాంటి తీర్మానం చేసి జగన్మోహన్ రెడ్డిని తద్వారా ప్రైవేటీకరణ ఆపుకొచ్చాడు. అట్లాగే ఇవాళ రోజున 11,500 ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో రాష్ట్ర కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి కూటమిలో కూడా వీళ్ళు భాగస్వాములు కాబట్టి ఇద్దరినీ అభినందించాలి.